ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో ముఖ్యంగా ఈ జిల్లాలకు అతి భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేశారనమాట. సో ఆ జిల్లాలు ఏంటనేది కూడా వీడియో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీరలకి అయితే వెళ్ళిపోదామండి. మెంతా తుఫాను మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఏపీలో తీరం దాటి తర్వాత దిశ మార్చుకొని తెలంగాణ వైపు విచ్చుకోబడింది అనమాట. దీంతో బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్ సహా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు అయితే పడ్డాయన్నమాట. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం అయితే పడింది. ఇక వాతావరణ శాఖ అంచనా ప్రకారం మెంతా తుఫాన్ అది కోస్తాంధ్ర నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశాల వైపు వెళ్తుందని భావించారు. అందుకు భిన్నంగా బుధవారం ఉదయం తర్వాత క్రమం దిశ మార్చుకుంది. ఉత్తరాంధ్ర, తెలంగాణ సరిహద్దుల మీదుగా దక్షిణ ఛత్తీస్గఢ్ వైపు అయితే కదులుతుందన్నమాట. ఈ ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో నుంచి అతి భారీ వర్షాలు అయితే నమోదు కావడం జరిగింది. బుధవారం సాయంత్రానికి కొంత బలహీనపడి తుఫానుగా వాయుగుండంగా మారిందనమాట. గురువారం సాయంత్రానికి వాయుగుండం పూర్తిగా బలహీనపడే అవకాశాలు అయితే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే బుధవారం నుంచి రాష్ట్రంలో అత్యధికంగా హన్మకొండ జిల్లాలో భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్ల వర్షం అత్యంత ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ఇక వరంగల్ జిల్లాలో పర్వతగిరి మండలంలో కల్లెడ 34.8 సెంటీమీటర్ల వర్షం అనేది ఒకసారి కురిసింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఖమ్మం జిల్లాలో ఆకేరు వాగులో నుంచి భారీ వరద నీరు చేరడంతో ఖమ్మం నగరంలో మున్నేరు ఉగ్రరూపం దాల్చిందనమాట. దీంతో మున్నేరు పక్కన ఉన్న కాలనీలు వాసులకు అధికారులు అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలు కూడా సిద్ధం చేశారు. ఇవాళ తెలంగాణలో 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. అంటే ఒకటే మహబూబాద్, అదేవిధంగా వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట జిల్లాలో అతి నుంచి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరించిందనమాట. అదేవిధంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, సూర్యాపేటలో జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, మిగిలిన జిల్లాల్లో మోస్తారు వానలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలిపిందనమాట. భారీ వర్షాలతో 16 జిల్లాలకు వరద ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లు గురువారం కూడా సెలవులు అయితే ప్రకటించింది అనమాట.